మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేంద్రమైనటువంటి గజస్తంభ సెంటర్ లో మెగాస్టార్ మెగా కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించి పేద వర్గాలకి రక్తదాన శిబిరాలు, అలాగే బట్టల పంపిణీ, వస్త్రాల పంపిణీ, అలాగే అన్నదానము, పళ్ళు పంపిణీ అనేక కార్యక్రమాలు అద్భుతంగా చేశారు. ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి తరపున చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి మరింత ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎల్లవేళలా కాపాడి మరి 100 పుట్టినరోజు పైన జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు మన ఆనిముత్యం ఒక డైమండ్ ప్లాటినం మెగాస్టార్ చిరంజీవి గారికి మరి 70వ సంవత్సరం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఎల్లవేళలా మా అందరి మధ్యలో కూడా మరి అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్ఫూర్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఈ ప్రపంచానికే. ఎందుకంటే అన్నిటికన్నా మరి రక్తం చాలా ఇంపార్టెంట్. మా మానవ శరీరానికి రక్తదాన శిబిరాల్ని ఎక్కడికక్కడ అలవాటు చేసి రక్తాన్ని అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఆనిముత్యం మన మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే ఐ డొనేషన్, అలాగే ఆర్గాన్ డొనేషన్, వీటన్నిటి కోసం అవగాహన కల్పించిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ రోజు పద్మభూషణ్, పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా అమలాపురం గజస్తంభ సెంటర్ లో చాలా భారీగా కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ఐతాపత్తుల ఆనందరావు గారు, అమడా చైర్మన్ అల్లాడే స్వామినాయుడు గారు, మెట్ల రణబాబు గారు, నల్లా శ్రీధర్ గారు, కలకోల తాతాజీ గారు, యాళ్ల నాగ సతీష్ గారు, లింగోలు పండు గారు, జనసేన కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందంగా ఈ రోజు చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. చిరంజీవి గారంటే ఒక శిఖరం, చిరంజీవి గారంటే ఒక కెరటం. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా చేయలేదు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఒక సీఎం చేసే పనిని చిరంజీవి గారు చేసి చూపించారు. అలాగే ఎంతో మందికి ఈ రోజు లక్షలాది మందికి రక్తదానం చేసి ఎంతో మందిని కాపాడిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. ఇలాంటి వ్యక్తి చిరంజీవి గారికి ఆ దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఒక చిరంజీవి అభిమానిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యి ఎంతో ఘనంగా నిర్వహించాం. వచ్చిన వారందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందనలు తెలుసుకుంటూ జై చిరంజీవి, జై నాగేంద్ర బాబు, జై పవన్ కళ్యాణ్. నారాజ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు 70 రోజు పుట్టినరోజు సందర్భంగా అమలాపురం పట్టణంలో చిరంజీవి ఆధ్వర్యంలో గత వారం నుండి వారోత్సవాలుగా జరిపిస్తున్నాం. ఈ రోజు గజస్తంభ సెంటర్ లో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు వచ్చి కేక్ కట్ చేసి అనంతరం వస్త్రదానం, అలాగే అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. చిరంజీవి గారి పుట్టినరోజు 70 పుట్టినరోజు సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగి ఈ పుట్టినరోజు వేడుకలు ఏ హీరోకు కూడా జరగదని చెప్పేసి నేను తెలియజేస్తూ, అలాగే చిరంజీవి గారికి అమలాపురం చిరంజీవి గారు కూడా చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవి, జై జై చిరంజీవి. నా పేరు తలాడు బుద్ధరాజు, వీరపాలెం సర్పంచ్, రాష్ట్ర తప్పని సమైక్య కార్యదర్శిని. ఈ రోజు చాలా పండుగ వాతావరణం. ఎందుకంటే మాకు మా ఆరోగ్య మెగాస్టార్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి యువత అలాగే అమ్మబాబు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఈ రోజు మేము ప్రేమ ఎలక్షన్ సేవా మార్గంగా ఆయన బాటలు మేము పనిచేసి ఇవాళ మేము పదవులు పొందామంటే మాకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని మీడియా ముఖంగా మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కానీ ఆయన వెనకాల ఉంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం, మళ్ళీ ఆయనతో పాటు జనసేన పార్టీలో ఈ రోజు ప్రయత్నం ఉంటే మాకు ఉన్నతమైన పదవులు ఇచ్చినటువంటి మెగా ఫ్యామిలీకి మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.